ప్రపంచ యోగా డే సందర్భంగా మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఆరోగ్యవంతమైనటువంటి దేశం, ఆరోగ్యవంతమైనటువంటి రాష్ట్రం, ఉరకలెత్తేటువంటి యువత ఈ రాష్ట్రానికి అవసరమని, యోగా యొక్క ప్రాధాన్యతని ఎరిగినటువంటి నాయకులు మన పాలకులైతే ఆరోగ్యవంతమైనటువంటి ప్రజలు ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఈ సమాజం ఆరోగ్యవంతంగా ఉంటుంది. ఈ సమాజం ఆరోగ్యవంతంగా ఉన్నప్పుడే ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉంటుందని ప్రతి సంవత్సరం కూడా మనం 2014-19లో యోగా డేలను అద్భుతంగా జరుపుకున్నాం. 19-24 వరకు యోగా అంటే ఏంటో మర్చిపోయేటట్టు చేసింది రాష్ట్ర ప్రభుత్వం, ఆనాటి ప్రభుత్వం. మళ్ళీ మనం అధికారంలోకి వచ్చిన వెంటనే నరేంద్ర మోడీ గారు పిలుపు మేరకు, అదేవిధంగా మన ప్రీతం ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ప్రపంచ యోగా డేని మనం విశాఖపట్నంలో అత్యంత అద్భుతంగా జరుపుకున్నాం. దీని యొక్క ఉద్దేశం మన శరీరంలోని ప్రతి అణువణువుని ఉత్తేజపరిచేది యోగా. ప్రతిరోజు మన దినచర్యలలో అనేక ఒడిదుడుకులు, అనేక పనుల్లో మనం నిమగ్నమై మన శరీరాన్ని మనం ఆదమరుస్తూ ఉంటాం. రోజు ఉదయాన్నే 1 గంట సేపు యోగా చేస్తే శరీరంలో ఏ విధమైనటువంటి రోగాలకి తావులేదని దీన్ని ఎన్నో ఏళ్లుగా గుర్తెరిగినటువంటి మన అంకాల సత్యనారాయణ గారు ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో అమరావతి యోగా కేంద్రాన్ని ఏర్పాటు చేసి అనేక మందికి ఈ ఆనందాన్ని, ఈ రుచిని నిరంతరం అందిస్తూనే ఉన్నారు. వారికి ఈ యోగా డే సందర్భంగా మనం అందరం హర్షధ్వానాల మధ్య అభినందనలు తెలియజేయాలని తెలియజేస్తూ, అదేవిధంగా సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ పోండా ఉమామహేశ్వరరావు గారు ఈ యోగా మీద ప్రత్యేక దృష్టితో గత సంవత్సరంలో కూడా అత్యంత అద్భుతంగా ఇదే ప్రాంతంలో నిర్వహించాం. మన ప్రీతం పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ చిన్ని గారు విజయవాడ నగరంలో పలు ప్రాంతాల్లో నిర్విఘ్నంగా అధికారులను యాక్టివేట్ చేసి ఈ కార్యక్రమం నిరంతరాయంగా జరిగేటట్టు చూస్తున్నారు. ఈ కార్యక్రమానికి మన విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ చిన్ని గారు, మన సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు పోండా ఉమామహేశ్వరరావు గారు కూడా రావాల్సింది. ఇందిరాగాంధీ స్టేడియంలో మన రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి యోగా డే కార్యక్రమంలో వాళ్ళందరూ పాల్గొనడం వల్ల ఈరోజు మనం ఇక్కడ నిర్వహించుకుంటా ఉన్నాం. వాళ్ళు రాలేకపోయినప్పుడు కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను, మాధ్యమాల ద్వారా కూడా ప్రతిరోజు యోగాని ఒక సిస్టమేటిక్గా 1 అరగంట సేపు చేసినా, ప్రాణాయామం చేసినా మనకే, మన ఆరోగ్యానికి భగవంతుడిచ్చినటువంటి ఈ శరీరం చాలా అద్భుతమైనటువంటి మెకానిజం కలిగినటువంటి శరీరం. దీనికి ఏ విధమైనటువంటి మందులు అక్కర్లేదు, ఏ విధమైనటువంటి శస్త్రచికిత్సలు అక్కర్లేదు. ప్రతిరోజు యోగా కానీ చేయగలిగితే ఏ విధమైనటువంటి రోగాలు తరిచారో మానసిక ప్రశాంతత పెరుగుద్దని తెలియజేస్తూ, ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మా సిస్టర్స్ అందరికీ, శారదా కాలేజీ ప్రిన్సిపల్ గారికి, మాజీ డీసీపీ గారికి, సహచర మిత్రులందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ, యోగా డే శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.